హాయ్ అండి. ఈరోజు మనం తమిళనాడు ట్రెడిషన్స్‌వి తేంగాయి తెరటి పాలు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ పెసరపప్పు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలండి దాంతో పాటు. అలాగే 3 యాలకులు, తగినంత నీళ్లు వేసుకొని బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మరో కడాయి పెట్టి అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసి కొన్ని జీడిపప్పుల్ని వేయించుకోవాలి. జీడిపప్పు రంగు మారుతుందనగా కొన్ని కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ 2 బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలపెట్టాలి. అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందాక మనం ఏ కప్పుతో కొబ్బరి తురుము తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో బెల్లం యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి మరోసారి. అలా కలుపుతూ ఉండాలండి. ఈ బెల్లం వేసుకున్న తర్వాత తీపిని అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక పించ్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక బాగా కలుపుతూ ఉండాలి. కలపెట్టకపోతే గమ్మున మాడిపోతుంది. ఇది చేసుకున్నప్పుడు మీరు ఇది ఈ ఈ దీని దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళకూడదండి. ఇలా చేస్తూనే ఉండాలి. ఇప్పుడు లాస్ట్‌లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ అన్నీ వేసుకొని బాగా కలపెట్టుకోవాలి ఒకసారి. ఇప్పుడు కొంచెం నెయ్యి మళ్ళీ వేసుకుందాము. నెయ్యి వేసుకున్నాక మరోసారి బాగా కలపెట్టాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. అంతే, మన తేంగాయి తెరటి పాలు రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.